హలో అందరికీ మరొక కొంత వంటతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే ఉల్లిపాయతో బజ్జీ చేస్తున్నాం. దాని పేరే ఉల్లి బజ్జీ. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి స్నాక్స్ పిల్లల కోసం మనం చేస్తున్నాము. ఫ్యామిలీతో నన్ను సపోర్ట్ చేయండి. చూపిస్తారండి. మనకు కావాల్సిన పదార్థాలండి: ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, బియ్యం పిండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర. ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది దీంతో. ఇవి జీలకర్ర అండి, జీలకర్ర వేసుకోవాలి సరిపడా. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కలుపుకుందాం. ఇది మొత్తం కచ్చా పక్కగా మొత్తం మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం కారం పొడి వేసుకోవాలండి. ఇందులో లైట్గా కారం వేసుకుని 1 స్పూను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి, టేస్ట్ కోసం. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందాం కొంచెం. లైట్గా సాల్ట్ అండి. ఒక పావు ఆయిల్ అండి. ఇప్పుడు కలుపుకుందామండి మొత్తం మసాలా. ఇందాక ముందు ఎలా కలుపుకున్నామో ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్ని కలుపుకుందాం. బాగా పిసకాలి దీన్ని. ఇలా వచ్చింది కానీ కలిపినాక ఇప్పుడు మనం బియ్యం పొడి వేసుకుందాము. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎంత వేసి 1 కప్పు బియ్యం పొడి వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పిల్లలు పెడితే ఇష్టంగా తింటారు. చూసిరు కదండి, స్ట్రెచర్ అయితే వచ్చేసింది. చూసిరు కదండి, మనం అనుకున్న విధంగా అయితే వచ్చేసింది మంచిగా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇలా తీసుకొని ఫస్ట్ అయితే మళ్ళీ కింది మీద కలుపుకొని మంచిగా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ప్లేట్లో పెట్టుకొని ఇలా చూసారు కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట అన్నీ. అది కొంచెం పెద్ద అయింది, సైజ్ కొంచెం బాల్ చిన్నగా చేద్దాం. పెద్ద ఉంటే కూడా ముఖం కొట్టినట్టు ఉంటుంది. అన్నీ రెడీ చేసుకుందాం బాల్స్ అన్నీ. మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి ఎట్లా చేసుకుంటారో. ఇలాగైతే అయినాయండి. ఇంకా కొంచెం పిండి ఉంది. ఇవైతే ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం ఇందులో.
ఆయిల్ వేడెక్కనిద్దాం. వేసేసుకుందామండి ఆయిల్లో. ఇంకా పిండి ఉంది కాబట్టి ఇంకొకటి వేసేసుకుంటానండి. ఇప్పుడు తిప్పేసుకోవాలండి ఇవి. మంచి కలర్ రావాలి. కీమా ముట్టిలు ఉంటాయి కదా మటన్వి, ఆ టైప్లో ఇవి. లైట్గా ఫోర్క్ పెన్ ఇలా హోల్స్ వేసుకోవాలండి. లైట్గా లోపలికి ఆయిల్ పోయేటట్టు, కొంచెం ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ చేసి చినిగిపోతాయి. రెడీ అయిపోయినాయండి. ఇవైతే తీసేసుకుందాం ప్లేట్లో. మంచి కలర్ వచ్చాయో ఇట్లా కలర్ వచ్చేదాకా పెట్టుకొని ఈ మరిన్ని కూడా వేసేసుకుందాం ఉన్నాయి. అప్పుడప్పుడు అలా జరుగుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఫన్ ఉంటుంది. అది మలుపుతుంటే మలుపుతలేదు, జారిపోతా ఉన్నది. ఆహా ఏమి రుచి, తినండి. బాగా వస్తున్నాయా? ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇక్కడ తిని టేస్ట్ చూద్దాం, దింపేసుకొని సర్వ్ చేసుకుందాం. కొంచెం బయట ఫుల్ వర్షము, ఈ వర్షానికి బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మావాడైతే ఆగుతలేడు, వణుకుతుండి ఇట్లా వేడికి. సాయంత్రం టైంలో ఇట్లా బిజీగా ఎక్కువ పెద్ద పని లేకుండా ఉల్లిగడ్డ బజ్జీ సూపర్ టేస్ట్ ఉంది. మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, గంట కొట్టేసేయండి. క్రాంచీగా సూపర్ టేస్ట్ వచ్చింది. రండి మేడం, మీరు తీసుకోండి. మా వీడియో నచ్చితే సాస్ లో క్రాంచీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న గంట ట్యాగ్ మరి కొట్టేసేయండి. గంట సింబల్ కొట్టుకోండి. సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సింది ఇది రెసిపీ. చూసిరు కదా మా వీడియో అయితే. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కట్టే కొట్టండి. మరిన్ని కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.